2013లో పార్లమెంటు తీసుకొచ్చినటువంటి భూసేకరణ పునరావాస చట్టాన్ని సవరిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ రైతాంగ వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఆర్డినెన్స్. దాన్ని ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా దేశంలో దాదాపు కొన్ని కోట్ల ఎకరాల భూమిని విభిన్న రకాల పేర్లతో ప్రభుత్వం సేకరించింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అవలంబించిన తర్వాత గత 23 సంవత్సరాల కాలంగా దేశంలో దాదాపు 7 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ భూమి నుండి ఇతరేతర అవసరాల కోసం మార్చబడింది. ఇది మొత్తం వ్యవసాయ భూమిలో 22%. దాదాపు 7-8 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ఇందులో 40% మంది ఆదివాసీలు, 30% మంది దళితులు, మిగిలినటువంటి వారు వెనుకబడినటువంటి వర్గాల వారు. ఈ శాసనం ద్వారా ఇంకా చాలా తీవ్రమైనటువంటి నష్టం రైతాంగానికి, వ్యవసాయ రంగానికి జరుగుతుంది. పరిశ్రమలు కావాల్సిందే. పరిశ్రమల కోసం దేశంలో ఉన్నటువంటి వ్యవసాయానికి పనికిరానటువంటి భూములను, వేస్ట్ ల్యాండ్స్, ప్రభుత్వం దగ్గర ఉన్న 1,40,00,000 ఎకరాల అదనపు భూమిని వీటిని కేటాయించాలి. రైతాంగం దగ్గర భూమి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ భూమికి ప్రత్యామ్నాయ వ్యవసాయ భూమి ఇవ్వాలి. రైతుల సమ్మతితోనే తీసుకోవాలనేది మా డిమాండ్. కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఇచ్చినటువంటి ఈ పిలుపులో దాదాపు 5 లక్షల మంది రైతులు పికెటింగుల్లో, ప్రదర్శనల్లో, రాస్తా రోకోల్లో పాల్గొని తమ తీవ్రమైన అసమ్మతి తెలియజేయబోతున్నారు. జార్ఖండ్లో మా పార్టీ ఇతర మిత్ర పార్టీలు కలిసి 5వ తేదీన భారత్ బంద్ నిర్వహించారు. ఈ పోరాటం ఇవాల్టితో ఆఖరి కాదు, ఇవాల్టి నుండే ప్రారంభం. ఈ సవరణను ఉపసంహరించేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఏదైతే ల్యాండ్ బిల్ ఇస్తున్నారో అది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలోనే ప్రవేశపెడతామని ఏమండి, ప్రభుత్వం ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతోనే బిల్లు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వము ప్రైవేటు రంగము దేనికోసమైనా కానీ వ్యవసాయ భూములను సేకరించాల్సినటువంటి అవసరం వస్తే రైతుల సమ్మతితో తీసుకోవాలనేటువంటిది ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. అందువల్ల మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వం రైతుల హక్కును గుర్తించాలి.